అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కొత్త ఆసరా పెన్షన్ల మీద అలాగే కొత్త రేషన్ కార్డుల మీద కొత్త అప్డేట్ రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను. వీడియోని చివరిదాకా చూడండి. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తేనే యూట్యూబ్ దీన్ని వేరే వాళ్ళకి చూపిస్తుంది. మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా అని మీరు వదిలేస్తున్నారు. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఇంకొకరు చూపించి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఆ పథకాలకు అప్లై చేసుకుంటారు. సో వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. దయచేసి లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూడండి, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న మీటింగ్లో మాట్లాడుతూ ఇక కొత్త రేషన్ కార్డులకి, కొత్త ఆసరా పెన్షన్ కార్డులకి, అలాగే ఏదైతే ఈ యొక్క విద్యార్థులకు సంబంధించినటువంటి ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి, అలాగే హెల్త్ కార్డులకు సంబంధించి ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు అనేది తీసుకొస్తామని అయితే వారు చెప్పడం అయితే జరిగిందనమాట. అంటే ఇక నుంచి మనకి రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఒకలాగా, అలాగే ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఇంకొకలాగా, హెల్త్ కార్డులో డీటెయిల్స్ ఇంకొకలాగా, ఫీజు రియంబర్స్మెంట్ కార్డులు ఇంకొకలాగా అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ఒక తాటి మీదకి తీసుకురావడానికి, డేటా మిస్లీడింగ్ అవ్వకుండా ఉండటానికి ఒకే ఫ్యామిలీ హెల్త్ డిజిటల్ కార్డు అనేది తీసుకురావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీంట్లోనే మనకి ఆరోగ్యశ్రీ ఉంటుంది, దీంట్లోనే మనకి పెన్షన్స్ ఇస్తారు, దీని ద్వారానే మనకి రేషన్ ఇవ్వడం జరుగుతుంది, దీని ద్వారానే మనకి పథకాలన్నీ కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట. దీన్నే ప్రామాణికంగా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు దీన్ని స్వయంగా ప్రకటించడం అయితే జరిగింది. సో దసరాలోనే ఈ యొక్క ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అనేది ఇవ్వడం అయితే ప్రారంభిస్తామని వారు చెప్పడం అయితే జరిగిందనమాట. సో దీనికి మరలా అప్లికేషన్స్ ఇవ్వాలంటే కొత్త పెన్షన్లు పెట్టుకునేవారు, కొత్త రేషన్ కార్డులు పెట్టుకునేవారు, అలాగే రేషన్ కార్డు నుంచి విడిపోయి సపరేట్ ఫ్యామిలీలు అయిన వారు, ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్, కళ్యాణ లక్ష్మి, ఏవైతే ఈ చెక్కులు, ఈ పథకాల కోసం ఎదురు చూస్తున్నారో కొత్తగా అప్లై చేసుకునేవారు మీరు ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇది వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.